కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇలా పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే ఉందో